అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వాలంటీర్ కనెక్షన్ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్. సో మొన్న పెట్టినటువంటి పోస్ట్కి అయితే అంటే ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి కమెంట్స్ అయితే పెట్టమని చెప్పాము. సో ఓవరాల్ వచ్చిన కమెంట్స్ అయితే ఇవ్వండి. సో వీటికి మా తరఫున మీకు అందించే సమాధానాలు అయితే చూద్దాం. ఇప్పుడు 6 స్టెప్ పెట్టిన వాళ్ళకి చేయూత అమౌంట్ పడుతుందా? సో దీని మీద ఆల్రెడీ గవర్నమెంట్ అయితే డెసిషన్ అయితే జరుగుతోంది. సో జేసీ లాగిన్స్లో కావచ్చు, మన అడ్మిన్స్ లాగిన్స్లో కావచ్చు, ఇవన్నీ క్లియర్ చేయమని చెప్పారు. అంటే న్యూ ఎన్రోల్మెంట్కి సంబంధించి క్లియర్ చేయమని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఇంకా అప్డేట్ రావాలండి. ఖచ్చితంగా పడతాయి అనేసి హోప్ పెట్టుకుందాము. వైఎస్ఆర్ పెన్షన్ కానుకకి అప్లై చేస్తే ఆల్రెడీ హౌస్ హోల్డ్ ఐడి యూజ్డ్ అని వస్తుంది. ఒకసారి ఈకేవైసీ అప్డేట్ చేయండి గ్రామ వార్డ్ వాలంటీర్ యాప్లో. ఆ తర్వాత మళ్ళీ ట్రై చేయండి. ఆల్రెడీ అప్లై చేసి రిజెక్ట్ అయింటే మాత్రము ఇంకొకసారి అప్లై చేయలేరండి. ప్రస్తుతానికి వాళ్ళది 6 స్టెప్ వ్యాలిడేషన్ అయితే పెట్టించుకోవాలి. కాపు నేస్తం వెల్ఫేర్ యాప్లో న్యూ నేమ్స్ రాలేదు. సో కొన్ని పుష్ చేయడం అయితే జరిగింది, కొన్ని పుష్ చేయలేదు నేమ్స్ అనేవి. సో అవి అండర్ వెరిఫికేషన్లో ఉన్నాయి. వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు నేమ్స్ అనేవి బయోమెట్రిక్ వస్తాయి. ఒకవేళ వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఆధార్ అప్డేట్ హిస్టరీ కంపల్సరీ చేశారు కాబట్టి ఆధార్ అప్డేట్ హిస్టరీలో అప్డేట్ చేసుకొని వాళ్ళందరికీ ఖచ్చితంగా వస్తాయండి. వైఎస్ఆర్ రైతు భరోసా CCRC కార్డ్ స్టేటస్ చెప్పాలా? సో మీ సచివాలయం దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చెక్ చేసి చెప్తారండి. మీ వైఎస్ఆర్ భరోసాకు సంబంధించి ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఆధార్ నెంబర్ తీసుకెళ్ళండి, వాళ్ళు చెక్ చేసి చెప్తారు స్టేటస్ అనేది. అమౌంట్ స్టేటసా లేకపోతే ఎలిజిబిలిటీ క్రైటీరియానా అనేది ఒకసారి మీరు సచివాలయంకి వెళ్ళి కన్సల్ట్ అయితే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. కాపు నేస్తం మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇంకా నెక్స్ట్ ఇయర్ అండి. మనకి డేట్ అనేది ఎక్స్టెండ్ చేయలేదు, ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది డేట్ అనేది. సో రీవెరిఫికేషన్లో భాగంగా ప్రాసెస్ అయితే మాత్రం జరుగుతుంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకొని ఈకేవైసీ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. ప్రాసెస్ అనేది అది కూడా అండర్ వెరిఫికేషన్లోనే ఉన్నాయి. కొన్ని నేమ్స్ మాత్రమే పుష్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. వాలంటీర్ లాగిన్లో చేయూత నేమ్స్ రాలేదు. నేమ్స్ రానివి 6 స్టెప్ పెట్టారు. సో న్యూ ఎన్రోల్మెంట్స్ అన్నీ క్లియర్ చేయమని ఆదేశాలు అయితే రావడం జరిగింది. అంటే అందరి 6 స్టెప్స్గా అందరి లాగిన్స్లో రికమెండేషన్స్ ఒకవేళ వాళ్ళు ఎలిజిబుల్ అయితే వాళ్ళవి క్లియర్ చేయమని చెప్పడం జరిగిందండి. సో అవన్నీ క్లియర్ అయిన తర్వాత వాళ్ళందరూ రికమెండ్ కనుక చేస్తే ఖచ్చితంగా పడతాయి. ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన న్యూస్. సో ఖచ్చితంగా నమ్మచ్చు. గవర్నమెంట్ చెప్తుంది పడతాయి అనేసి, అప్రూవ్ అవుతే పడతాయి ఖచ్చితంగా అని చెప్తున్నారు. సో PSS సర్వేలో కూడా డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ కాని వాళ్ళవి కూడా ఇక్కడ ప్రాబ్లం చూపించాయి. ఒకసారి అప్డేట్ ఈకేవైసీ కూడా చేయండి ఒకసారి వాలంటీర్ లాగిన్లో. చేయూత సెకండ్ ఫేజ్ అమౌంట్ ఎప్పుడు పడుతుంది? ఆల్రెడీ అమౌంట్ పడిపోయిందండి. కొంతమందికి పడలేదు అని చెప్తున్నారు. వాళ్ళకి రీజన్ అనేది వెల్ఫేర్ లాగిన్లో చూపించడం జరుగుతుంది. అంటే ఆధార్లో 45 ఇయర్స్ ఉంటాయి, కానీ వాళ్ళ డేటా ప్రకారము అంటే RTGS డేటా ప్రకారం 44 ఉండడము లేకపోతే ఏదైనా అప్డేట్స్ చేసుకొని ఉంటే మాత్రము వాళ్ళు ఇనెలిజిబుల్ అవుతారు. సో మా పాప 100% దివ్యాంగురాలు. 5,000 రూపాయల పెన్షన్కు అప్లై చేసి 15 నెలలు అయ్యింది. 3,000 మాత్రమే వస్తుంది. కరెక్షన్స్ అలాగే కన్వర్షన్స్, ఈ పెన్షన్ కన్వర్షన్స్ అనేవి చాలా లేట్ అవుతున్నాయండి. ఒకసారి మీరు స్పందన పెట్టండి, సచివాలయంకి వెళ్ళి స్పందనలో అప్లై చేయండి. ఇది నా బెస్ట్ సజెషన్. స్పందన నుంచి అయితే మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచే మీకు ఇష్యూ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. నేతన్న నేస్తం జీవో ఉంటే పెట్టండి. సార్ జీవోస్ అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతామండి. జీవో యూట్యూబ్లో పెట్టడానికి అవ్వదు కాబట్టి కొన్ని వీడియోస్ రూపంలో చేస్తాము, ఇంపార్టెంట్ వరకే. అలాగే జీవోలు ఉంటాయి కదా, ఇవన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాము. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ప్రతిదానికి మీకు యూస్ఫుల్గా ఉంటుంది. కొత్తగా డ్వాక్రా తీసుకోవాలంటే ఎలాగా? మీ పొదుపు సంఘాలు ఉంటాయి కదా, పొదుపు సంఘాల వాళ్ళని కలవండి, వాళ్ళ ద్వారానే ఇప్పిస్తారనమాట. కాపు నేస్తం న్యూ నేమ్స్ రాలేదు. సో పుష్ చేయడం జరుగుతుంది, అండర్ వెరిఫికేషన్లో ఉన్నాయి, పుష్ చేస్తారు ఖచ్చితంగా. కాపు నేస్తం వెరిఫికేషన్ అనేది ప్రాసెస్లోనే ఉంది, ఇంకా క్లోజ్ కాలేదు. మేము ఇప్పుడు ఇళ్ల స్థలాలకి వచ్చిన వాళ్ళకి 1,80,000 కాకుండా ఇంకో 50,000 వేస్తారంట డ్వాక్రా తరపున. డ్వాక్రా తరపున లోన్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పారండి. జస్ట్ లోను
అది కూడా ఇళ్ల స్థలాలకు సంబంధించి కొన్ని మీటింగ్స్ జరిగితే దాంట్లో డ్వాక్రాకు సంబంధించిన వాళ్ళకు వరకే 50,000 లోన్ అయితే ఇస్తామని చెప్పారు. ఇది అన్ని ఏపీ వైడ్గా రావాలంటే కొద్దిగా టైం పడుతుంది. డ్వాక్రా వాళ్ళకి మాత్రమే, నార్మల్ వాళ్ళకైతే లేదు అని చెప్పారు. సో గ్రూప్స్లోనే వేస్తారు లేదా పర్సనల్ అకౌంట్లో వేస్తారా అనేది జాయింట్ అకౌంట్ ఉంటుంది డ్వాక్రా గ్రూప్కి. సో వాళ్ళకి సంబంధించి జాయింట్ అకౌంట్లో వేయచ్చు, లేకపోతే పర్సనల్ అకౌంట్లో వేయచ్చు. ఇది బేస్డ్ అపాన్ డ్వాక్రాకి సంబంధించి ఉంటుందండి. ఇది వాళ్ళ ద్వారానే జరగాలన్నమాట. సో మనం చెప్పేది కాదు. వైఎస్ఆర్ చేయూత నేమ్ ఈజ్ ఇన్ జేసీ రికమెండేషన్, ఇట్ ఈజ్ పాసిబుల్ అవ్వచ్చు. ఇవన్నీ క్లియర్ చేయమని చెప్తున్నారు. పాసిబిలిటీ ఉండొచ్చు. సో అందరూ హోప్ పెట్టుకోండి, ఖచ్చితంగా పాసిబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. హౌ టు ట్రాన్స్ఫర్ ఇన్ పెన్షన్ నెల్లూరు డిస్ట్రిక్ట్ టు విశాఖపట్నం. మీరు వైఎస్ఆర్ పెన్షన్ కానుక యాప్లో 1వ తేదీ నుంచి, అంటే 1వ తేదీ నుంచి 20వ తేదీ లోపల ట్రాన్స్ఫర్ అయితే పెట్టవలసి ఉంటుంది. ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్కి. అందులోనూ ఇంకోటి ఏంటంటే మ్యాపింగ్, ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి వాలంటీర్ ద్వారా మీరు మ్యాపింగ్ చేసుకోవాలి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే పెడతారు. 1st to 20th డేట్ లోపల మీరైతే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పోర్టబిలిటీ కాదు, ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే యూస్ చేసుకోవాలి. సో వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో అప్డేట్ అన్పెయిడ్ రిమార్క్స్ అని ఉంటుంది. సో ఆ రిమార్క్స్లో పెట్టవలసి ఉంటుంది అనమాట. ఈ డీటెయిల్స్ మీ వాలంటీర్కి తెలిసి ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. ఇక్కడ నెల్లూరు డిస్ట్రిక్ట్లో వాలంటీర్ చేత ట్రాన్స్ఫర్ పెట్టించుకోవాలి. అలాగే విశాఖపట్నం వాలంటీర్ చేత హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకోవాలి. నెక్స్ట్ కమెంట్ చూద్దాం. కాపు నేస్తం వెల్ఫేర్ యాప్లో న్యూ నేమ్స్ రాలేదు, ఎప్పుడు వస్తుంది? అండర్ వెరిఫికేషన్లో ఉన్నాయి, వస్తాయి ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉంటే. నెక్స్ట్ చూద్దాం. ఐ హ్యావ్ అప్లైడ్ టు స్పందన గ్రీవియన్స్ ఫర్ వైఎస్ఆర్ చేయూత బట్ డిడెంట్ గెట్ ఎనీ రెస్పాన్స్. 6 స్టెప్ వ్యాలిడేషన్ పెట్టండి. స్పందన ద్వారా కాదని చెప్పారు, 6 స్టెప్ ద్వారా పెట్టమని చెప్పారు. సో దానికి టైం కూడా అయిపోయిందండి. సో ఇప్పుడు నో యూజు, కానీ ఒకసారి పెట్టి చూడండి. సో మీ టైం బాగుంటే రావచ్చు. సో నెక్స్ట్ చూద్దాం. కాపు నేస్తంది బయోమెట్రిక్ మా దగ్గర ఇంకా తీసుకోలేదు. సో తీసుకుంటారండి. నేమ్స్ కొన్ని రాకపోవడం వల్ల కమెంట్స్ అన్నీ చూస్తున్నారు కదా మీరు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చూసినట్లయితే మీకు క్లారిటీ అనేది వస్తుంది. కొన్ని నేమ్స్ పుష్ చేయలేదు గవర్నమెంట్, అండర్ వెరిఫికేషన్లో ఉన్నాయి. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీకు నేమ్స్ అనేది వాలంటీర్ లాగిన్లోకి పుష్ చేయడం జరుగుతుంది. వెల్ఫేర్ లాగిన్లోకి పుష్ చేయడం జరుగుతుందనమాట. అప్పుడు వాలంటీర్స్ వచ్చి మీకు ఈ కేవైసీ అనేది తీసుకుంటారు. నెక్స్ట్ చూద్దాం. హౌ టు ట్రాన్స్ఫర్ రేషన్ కార్డ్ ట్రాన్స్ఫర్స్ అయితే ప్రస్తుతానికి అవ్వడం లేదు, బట్ ఆప్షన్ అయితే ఉంది మనకి. స్పందనలో సచివాలయంకి వెళ్ళి స్పందనలో, అంటే ఎవరి సెక్రటరీ అయినా పర్వాలేదు, స్పందనలో రైస్ కార్డ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే ఉందండి. ఒకసారి ట్రై చేయండి. జాబ్స్ క్యాలెండర్లో జాబ్స్ పెంచుతారా అని అడుగుతున్నారు. సో పెంచచ్చు, పెంచకపోవచ్చు అనేసి మనకు జీవోలో ఉందండి. పెరగచ్చు, తగ్గచ్చు అనేసి ఉంది. సో దట్ ఈస్ బేస్డ్ అపాన్ గవర్నమెంట్ అనమాట. సో ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ టు యూ. ఒకరికి కాకపోయినా ఒకరికైనా మన ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలామందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరిని అడగాలో, ఎవరి దగ్గర తెలుసుకోవాలనేది ఎవరికి క్లారిటీ లేదు. సో మన ఛానల్ ద్వారా కమెంట్ సెషన్ అనేది జరుగుతుంది కాబట్టి తప్పకుండా కమెంట్ సెషన్లో పాల్గొనమని చెప్పండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకుంటేనే మనం పెట్టిన ప్రతి పోస్ట్ కావచ్చు, ప్రతి వీడియో కావచ్చు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. వెతుక్కోనక్కర్లేదు. సో ఒక్క ఛానల్ని ఫాలో అవ్వండి, ఏది జెన్యూన్ అనిపిస్తే అది ఫాలో అవ్వచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.